పానుడి బగబగలు పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్య రైతులకు తీవ్ర కష్టాలను తెచ్చిపెట్టింది. సూర్యతాపానికి చెరువుల్లోని లక్షలాది చేపలు మృత్యువాత పడ్డాయి. దాదాపు ₹1 కోటి నష్టం వాటిల్లింది. దీంతో దుక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయకరావు అందిస్తారు. ఎండల తీవ్రతకు కొల్లేరు ప్రాంతం పూర్తిగా అడుగంటిపోయిందని చెప్పుకోవచ్చు. కరువు ఛాయలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు రూరల్ మండలం శ్రీపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఎండ దాటి తట్టుకోలేక ఇక్కడ చేపల చెరువుల్లో ఈ విధంగా చేపలన్నీ కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయమే దాదాపుగా ఇక్కడ ఉన్న 4-5 చెరువుల్లో ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ చెరువును చూసుకున్నట్టయితే కనుక సుమారు 4 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. ఇందులో సుమారుగా 15 టన్నుల పైగా చేపలు ఈ విధంగా చనిపోయని చెప్తున్నారు. మరోవైపున దీని పక్కనే ఉన్న ఒక 4-5 దాదాపుగా అంటే 10 నుంచి 15 ఎకరాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నారు, వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దారు. అసలు ఏం జరిగింది, అసలు ఈ చెరువు పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ విధంగా చేపలు చనిపోయినాయి? సార్ నీళ్ళు లేకండి సార్, నీళ్ళు లేకనే ఇప్పుడు ఆయన అయితే ఏడు చేస్తున్నాడండి. మంచం ఎక్కేసి ఉన్నాడు. అవతల పిల్లలు 6 పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చి ఉన్నారు. వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇటు కదండి పాతడ బారకాడ నీళ్ళు లేక చాలా బాధపడుతున్నారు. ఈయనైతే చెరుగడ మంచం రాట్లా ఇటు చూసి చాలా మాకు అందువల్ల దీనికి చూసి దాన్ని మేము పట్టేస్తున్నాను. బాధపడిపోయి భయం వేసేసి ఎంతో కొంత కవర్ చేసుకున్నాం. కనీసం 20 లక్షలు అవుతుంది. ఈ చేపల చెరువు ఆయన ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు, ఎంత నష్టం పెట్టాడండి? 20 లక్షల దగ్గర పెట్టాడండి. ఆయన కాడ ఆ పక్కన 8 ఎకరాలు మొత్తం ₹1 కోటి దగ్గరికి ఆస్తి నష్టం అండి. ఈ శ్రీపర్లో చాలా చెరువులో నీళ్ళు లేక, కేవలం నీళ్ళు లేకనండి తీవ్రత వల్ల చాలా దారుణంగా ఉన్నది. వీళ్ళైతే మంచాలు ఎక్కేసి ఉన్నారండి. నీ కాలువ నీళ్ళు రాలేదండి. ఇటు ఈ పక్క కూడా వారంలో గోదావరి నీళ్ళు కొంతవరకు నడిపారు, కానీ పైపులు లేనిగా తాగటాగి కొంతవరకు వచ్చినాయి, కొంతవరకు అయితే అందలేదండి పూర్తిగా. మీరు చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి, అసలు ఎందుకు ఈ విధంగా, అంటే వేసవి తీవ్రత దృష్ట్యా నీరు లేకపోవడం ఈ విధంగా చనిపోయి అంటారు? ఎందుకు చనిపోయి? కేవలం అండి వాటర్ లేకేనండి. కనీసం 6 నెలల నుంచి అండి కాలువ వస్తా అంటే ఇప్పటికి కాలువ రాలేదు సార్. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటేనే వాళ్ళేమో ఒత్తిడి చేస్తున్నారు లోన్ కట్టమని. ఆ లోన్ ఎలా కట్టాలని ఎలా చనిపోతే? ఎంత లోన్ తీసుకున్నారు? మీ పొలం పరిస్థితి ఏంటి? ఎకరానికి 2 లక్షల కాడికి తీసుకున్నాం సార్. కనీసం 4 ఎకరాలు అంటే ₹8 లక్షలు అక్కడ లోన్ కట్టాలి సార్. ఖర్చు వచ్చి 15 లక్షలు 20 లక్షలు అయిపోయింది సార్. ఇప్పుడు ఆ ఖర్చు ఎలాగండి? ప్రభుత్వం ఏదో రకం మమ్మల్ని ఆదుకోవాలండి. 6 డిగ్రీలు ఉండటం వలన చేపలు చనిపోతున్నాయండి. సాల్ట్ వచ్చేసింది, వాటర్ కాడ సాల్ట్ వచ్చేసేసి కళ్ళు పేలిపోయండి, చనిపోతున్నాయండి. ఎంత నష్టం ఉంటుంది చేపలు మొత్తం చనిపోవడం? ఎకరానికి వచ్చి మినిమం 3 లక్షలు పైకే కానీ తగ్గదండి. ₹3 లక్షలు పెట్టుబడి పెడుతున్నామండి. ఇది ఎకరానికి వచ్చి మేత కానీ చేపలే కానీ దానికి మినరింగ్ కానీ. ఇప్పుడు మీకు దాదాపుగా ఒక 20 నుంచి 30 ఎకరాల పైన చనిపోయి అంటున్నారు. 20-30 ఎకరాల పైన ఎంత ఉంటుంది, ఎంతవరకు నష్టం? ఇప్పుడు ఈ రోడ్డు బారినే ₹1 కోటి పైన ఉంటుంది. ₹1 కోటి నష్టం అండి. మార్కెట్లో కూడా కొంటలా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. పొద్దున్న 3 ఆటోలు పంపించామండి చేపలు. ఇలాగ తేలిపోయి చచ్చిపోతున్నాయని గవ్వలా అయితే 3 ఆటోలు పంపించామండి. మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి చేపలు. మొత్తం తెచ్చుకుని చేప వేసుకున్నామండి. వేసుకుంటే అసలు వేసుకున్న కాడి నుంచి మాకు నీళ్ళు లేవండి. నీళ్ళు లేని దాని మీద నీళ్ళు షాల్ట్ వచ్చేసి చేప పెరుగుదల కూడా లేదండి. కొనుక్కెళ్ళి వాళ్ళు లేరండి. మాకు ఆ పెరుగుదల లేక, కొనుక్కెళ్ళి వాళ్ళు లేక రోజు పెరిగిపోయి ఎండలు ముదిరిపోయి మొత్తం చేప అంతా కూడా మొత్తం మట్టి పాలైపోయిందండి. మట్టి పాలైపోయి ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు చూస్తేనే మాకు ఒత్తిడి చేస్తున్నారండి లోన్లు కట్టమని. మరి మేము ఏ పరిస్థితిలో ఈ లోన్లు ఎలా కట్టాలి ఏంటి అనేది మొన్నటి వరకు మాకు తాగుతాకు కూడా నీళ్ళు లేవండి. తాగుతాకు నీళ్ళు లేకపోతే పెద్ద ఉన్నవాళ్ళు ఎవరైనా బోర్లు వేసుకుంటే వాళ్ళ దగ్గర బతిమాలుకుని 2 బిందులు తెచ్చుకుని అలా వాడుకునే వాళ్ళం అండి. నీళ్ళు కూడా అంత భయంకరమైన పరిస్థితులు అనిపిస్తున్నామండి మేము. వీటి దృష్ట్యా ఇప్పటికే ఇప్పుడు నీటి కొరత అత్యధికంగా ఉంది. సాగునీటితో పాటు తాగునీటి కొరత కూడా తమకు అత్యంత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మరోవైపున బ్యాంకర్లు తమను ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణాలకు సంబంధించినంత వరకు మాఫీ చేయాలనేది వీరి యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, శ్రీపురం నుంచి, ఏలూరు రూరల్ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.